బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో అయితే రిలీజ్ చేసింది. సంజననైతే సంజనది చూపిస్తున్నారు అనమాట ఈరోజు. సంజన వాళ్ళ బాబు తను ఒక ఫోటో అనేది అక్కడ పెట్టారనమాట బిగ్ బాస్. తనతో ఉండట్లేదని చెప్పేసి తను చాలా ఏడ్చేసింది. తన కొడుకుని గుర్తుకు తెచ్చుకొని చాలా బాధపడింది సంజన అయితే. పాపం చాలా కష్టం అట్లా అంత చిన్న బాబుని వదిలేసి రావాలంటే. ఎవరికైనా చాలా బాధ ఉంటుంది. తన కొడుకుని చాలా మిస్ అవుతుంది తనైతే. సంజన అయితే చాలా ఏడ్చింది, చాలా ఫీల్ అయిపోయింది. పాపం తన కొడుకు చాలా చిన్నవాడు. పాపం తనని గుర్తుకు తెచ్చుకొని చాలా అంటే చాలా ఏడ్చేసింది. పాపము సారీ నాన్న అని తనకి చెప్తుంది. పాపం తను ఎంత బాధపడుతుండో ఆ అబ్బాయి కూడా. మా మమ్మీ లేదు, మా మమ్మీ లేదని ఎంతగానో ఏడుస్తుండో తిను కూడా ఇక్కడ చాలా బాధపడుతుంది, నా కొడుకుని మిస్ అవుతున్నా అని చెప్పేసి. సో ఫైనల్గా సంజన అయితే చాలా కష్టపడుకుంటూ ఇక్కడ వరకు వచ్చింది. బిగ్ బాస్ ఎన్నో పెట్టిన టాస్క్లను ఎదుర్కొని ఫైనల్ టాప్ ఫైవ్లో తను ఒక మెంబర్గా ఇక్కడ వరకు నిలబడింది. బిగ్ బాస్ పెట్టిన ఎన్నో టాస్క్లను తను చాలా చక్కగా ఆడింది. చాలా సంజన ఉంది అంటే అక్కడ ఏదో గొడవ జరగబోతుందని అందరికీ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. తనకంటూ ఒక పేరునైతే సంపాదించుకుంది. ఈ హౌస్లో ఏమైనా జరిగితే తన కోసమే జరగాలి, లేకపోతే తన వల్లనే జరగాలి, తను చెప్పినట్టు అందరూ వినాలని చెప్పి మైండ్ సెట్తోనే ఉంటుంది. గుడ్డుతో తన అల్లరి అనేది మొదలైంది బిగ్ బాస్ హౌస్లో అయితే. ఇమాన్యుల్ అయితే తన కొడుకు అని చెప్పేసి అంటుంది. వాళ్ళిద్దరు బాండింగ్ సూపర్ ఉంటుంది. ఇమాన్యుల్ కూడా మమ్మీ మమ్మీ అని బాగా కనెక్ట్ అయిపోయిండు. వీళ్ళిద్దరు బాండింగ్ అయితే సూపర్ అనిపిస్తుంది. ఎన్నో టాస్క్లలో విజయం సాధించి ఫైనల్ వరకు సంజన అయితే ఇక్కడ వరకు నిలబడుకుంటూ వచ్చింది. ఎన్ని ఫైట్లైనా ఏదైనా కూడా తనైతే గట్టిగా నిలబడింది. ఇక్కడి వరకు ఎన్నో బాధలు పడుకుంటూ ఇక్కడ వరకు వచ్చింది సంజన అయితే.